This conference will now be recorded. Om Gurubhyo Namaha, Religion and Authority, Part 2, a conversation between J. Krishnamurti ji and Alan W. Anderson. 12th June 2021. నిన్న చదివిన లాస్ట్ సెంటెన్స్లు ఒకసారి రిపీట్ చేస్తాను. కృష్ణమూర్తి గారు అన్నారు, సో ఫ్రీడమ్ సర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. ఒకసారి ఇది కొంచెం ఏంటో ప్రాబ్లం అయింది. లక్ష్మి ఒక్కసారి ప్రాబ్లం అయింది, ఒకసారి మధ్యలో మాట్లాడతాను ఒక 2 నిమిషాలు. ఓకే ఒక్క నిమిషం. సార్ నువ్వు కూడా ఒక గడి ఆగు, అది చూసుకో. ఏంటంటే మనం కృష్ణమూర్తి తత్వం చూసి కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, సరిగ్గా ఉపయోగించుకోవాలి. అంటే ఇంతవరకు ఇలా అనుకున్నాం కదా, ఇప్పుడు మాకు ఎవరు రక్షణ లేరా? మనకి ఎప్పుడు రక్షణ ఉంటుంది. మనం అంటే దానికోసం ఆశించిన లేకపోయినా ఆ పరమాత్ముడు మనం ఎంతో దయతో చూస్తూనే ఉన్నారు అనే విషయం అందరికీ జ్ఞాపకం ఉండాలి. అంతేగాని నేను అనుకున్న భగవంతుడు మనకు చేయలేదు, ఇలా ఎలాగా అనుకుంటాను, అలాంటిదని కాదు. మీరు అసలైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా ఆ సన్నిహితత వస్తుంది. అంటే అసలే ఆ సత్యమే మనం ఆనందంగా ఫుల్గా ఉంటుంది. ఇన్నాళ్ళు నేను అనుకున్న భగవంతుడిని ఇప్పుడు ఎలా అర్పించలేదు అంటే ఆ భగవంతుడిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని చూడండి. అదే అన్నమాట, అంటే అనంతత్వాన్ని అదే కానీ మూర్ఖత్వాలు వదిలేయమని చెప్తున్నారు. కానీ భక్తి ప్రేమ అలాంటివి ఎప్పుడు వదలకూడదు. నాస్తికులుగా కాదు, ఆయన మహామంచి ఆస్తికుడు కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా అదర్నెస్ అంటే తనకు వచ్చిన అనుభూతులు ఆయన చెప్పేవారు. తను ఆ వెన్నును అంతా నిప్పట్టేది ఆయనకి. కుండని ఆయన ప్రత్యేకం అయ్యేదో ఏదో ఆ సమయంలో ఆయన నోట్బుక్ లో రాస్తారు. ఆయనకి ఇన్ని అనుభూతులు అనమాట దైవతత్వంతో. అయితే ఇలాగ విగ్రహంలోనే పరిమితం చేయడం శివుడు కూడా వద్దన్నాడుగా. మనకి ఎవరు కూడా ఒక రూపానికి తీయమని చెప్పలేదు. అయితే మధ్యలో ఎవరో పెట్టేది ఇవన్నీ కనుక మనం నిరంతరంగా ఆ సత్యం తెలుసుకుని మనలో ఉన్నదాన్ని మనమే సాల్వ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు నిజంగా మనకి మనలో ఉన్న ప్రేమ ఉద్భవిస్తుంది, మనలో కారుణ్యం ఉద్భవిస్తుంది. ఇప్పుడు మనం ప్రేమ రహితంగా ఉంటున్నాం అన్న సంగతి మనం గ్రహించాలి. ఏదో దాని మీద ఆధారపడి అలాగ ఎవరో రక్షిస్తారని ఎక్కడో ఏదో అలాంటి భావనలన్నీ వదిలిపెట్టి మన ధర్మం మనం అప్పుడు ధర్మం సహజంగానే ఉంటుంది, రైట్ యాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మన సంగతి మనం పూర్తిగా మనం కంప్లీట్ చేస్తున్నామో రైట్ యాక్షన్ ఉంటుంది. అక్కడ ఆర్డర్ ఉంటుందంటే డ్యూటీ ఉంటుందంటే ఏంటి రైట్ యాక్షన్ ఉంటుంది. అందుకని తప్పుగా అర్థం చేసుకోకండి. అందుకే నేను ఎన్నోసార్లు ప్రశ్నించండి అని అడగడానికి కారణం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది ఇంత చదివి మనం లోపల అతలాకుతలం అయిపోకూడదు. ఇంకే ఏ రకమైన ప్రశ్న అయినా అడగచ్చు. ఓకే అలాగే కృష్ణమూర్తి గారు అన్నారు, ఫ్రీడమ్ సర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ బట్ none of them say this. On the contrary, they say freedom will come to you much later. Be in the prison for the rest of your life. When you die, you will have freedom. That is what they are preaching essentially. So, can the mind, the heart, and all the storehouse in the brain be free of the things that man has said about reality? Sir, that is a marvelous question. You understand, sir? అంతవరకు చదివాను.
అలాంటి ఏదైనా మీకు అనిపించిన అడగండి. మరొకసారి చెప్పరా అండి, మనకు అర్థం కావట్లేదండి. వినిపించలేదు లక్ష్మి, ఒకసారి చెప్పు. అమ్మ వాయిస్ సరిగ్గా ఇవన్నీ రాలేదమ్మా. అయ్యో కృష్ణమూర్తి గారి తత్వం విని మీరు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటున్నాను. ఎందుకంటే ఆ యథార్థాన్ని గమనించడం వల్లే మనకి ఎక్కువగా స్వేచ్ఛ వస్తుంది, మనలో ఉన్న సంగతి చూడగలం, ధైర్యంగా జీవితంలో ఉండగలం, ఆనందంగా ఉండగలం, ప్రేమగా ఉండగలం, తర్వాత సృజనాత్మకంగా ఉండగలం. ప్రతినిత్యం కూడా మనం రైట్ యాక్షన్ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయనే సంగతి మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత ఎప్పుడో భగవంతుడిని రక్షిస్తున్నారు కదా అని ఆయన ఎప్పుడూ రక్షిస్తారు. మనము అయితే అలాంటి నమ్మకం బదులు ఇప్పుడు మనకి లోపల నుంచి మన మీరే పరమాత్మ తత్వాన్ని ఉన్నామని చెప్తున్నారు. అందుకని అది గ్రహించడానికి మనం ఇదంతా సహాయం చేస్తుంది అనే విషయం కూడా మనం గ్రహించాలి. కానీ కన్ఫ్యూజ్ అయ్యి ఇంట్రెస్ట్ ముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది అలా అనుకోకండి. అందుకు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు అనిపించింది కొంతమంది నేను అలా కన్ఫ్యూజ్ అయ్యారనిపిస్తుంది, కనుక నేను ఈ మాటలు మాట్లాడతాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, అయితే నాతో మాట్లాడండి. లేదు ఇక్కడ మాట్లాడకపోయినా పర్సనల్ గా మాట్లాడండి. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా మీకు ఇక్కడ మాట్లాడాలి లేకపోతే, కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి కాదు ఇది, మనం ఇంకొంచెం హాయిగా ఉండడానికి. అందుకని ఇప్పుడు వినపడుతోందా మీ అందరికీ? నేను చెప్పేది ఇప్పటికీ వినపడటం లేదా? వినిపిస్తోందండి. నేనేమో పేట మేడం కట్టుకున్నాను, ఆ మేడం పిలిపోయేగా ఇది లేదా అలాంటి నిపుణులకు రావడానికి అది ఇంకా ధైర్యం, ఇంకా ఆనందం వచ్చేటట్టుగా మనం చెయ్యాలన్నమాట. సత్యం ఎప్పుడు కూడా మనిషిని విముక్తిని చేస్తుంది కానీ బంధించదు. ఆ బంధనం వదులుకోవడానికి మనకి ఇష్టం ఉండకపోతే అది మన కనుక ఒక్కొక్క బంధం అంటే ఆధారపడడం కూడా ఒక బంధమే. ఇవన్నీ మనం వదులుకున్నాడు నిజంగా. అంటే ఆధారపడ్డం అని అంటే ఇప్పుడు ఏంటి, భగవంతుడు అంటే ఎవరు అంటే ఆ పరమాత్మ తత్వం అనేది మనం ఒక రూపం కాదు, ఒక విగ్రహం కాదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటుంది. అసలు ఏమి అంటే వ్యతిరేకించలేదు. ఏం చెప్తున్నారంటే ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఈశ్వరులో అంటూ చెప్తున్నారు, కానీ మొట్టమొదట్లో అది చెప్పట్లేదు అని చెప్తున్నారు. అంటే స్వేచ్ఛ అన్నది ఉండొచ్చు, అంటే నిజంగా అప్పుడు మనం ప్రతి పురాణం ప్రతి విషయం చాలా చక్కగా తెలుసుకోగలం. ఓకే, అదే క్వశ్చన్, కెన్ ద మైండ్, ద హార్ట్ అండ్ ఆల్ ద స్టోర్ హౌస్ ఇన్ ద బ్రెయిన్ బి ఫ్రీ ఆఫ్ ద థింగ్స్ దట్ మ్యాన్ హ్యాస్ సెడ్ అబౌట్ రియాలిటీ? దట్ ఈస్ అ మార్వెలస్ క్వశ్చన్. ఏంటి ఇప్పుడు చెప్పవలసింది చదువుతున్నా నిన్నగా అంటే అన్నోడు చదివి అది చదివాను. అది నెక్స్ట్ పాయింట్ నుంచి చెప్పవలసింది. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, ఓ ఐ డూ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ సీమ్స్ టు మీ ఆఫ్ రిమార్కబుల్ కోజెన్సీ ఇన్ అవర్ డిస్కషన్స్ హ్యాస్ బీన్ how continually you have returned to the question. అంటే మన డిస్కషన్ లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు తిరిగి అదే విషయానికి అంటే ఎక్కడ డివియేట్ అవ్వకుండా అదే దానికి వస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఎస్ అన్నారు. ఆండర్సన్ గారు రిటర్న్ టు ద క్వశ్చన్ and the notion of return in its depth has, it seems, I have followed you correctly. No, one minute. ఒక్క నిమిషం ఒక్కసారి చదువుతా. And the notion of return in its depth has, it seems, if I have followed you correctly, been quite erroneously presented. అంటే తప్పుగానే అంటే
ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఒకవేళ నేను కరెక్ట్గా చదివి ఇఫ్ ఐ హ్యాడ్ ఫాలోడ్ కరెక్ట్లీ. దానికి ముందు మాట ఏంటంటే ద నోషన్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఇట్స్ డెప్త్. అదే నోటికి వెళ్ళడం అంటే హ్యాస్, if I have followed you correctly, been quite erroneously presented. అది అంటే బాగా ఫాలో అవుతూ అది ఇంతకు ముందంతా చాలా తప్పుగా ప్రజెంట్ చేయబడింది, అంటే అందరి చేత. The return has been presented as a movement to an answer. అది అంటే అసలు ఈ విషయం ఇంకొంచెం ముందుకు అది మళ్ళీ నేను ఫాలో అవ్వాలి, అంటే దేనికి కనెక్షన్ గా చెప్తున్నాను. The return has been presented as a movement to an answer. అంటే ఈ టాపిక్ దేనికి రిలేటెడ్ గా మాట్లాడుతున్నారని దానికి ఇంకా నేను చదివి కొంచెం ఫాలో అవ్వలేదు కదా, వెనబడి చదివి. ఓకే, ఎక్కడి నుంచి చెప్పడం నాకే బోధ. అంటే మొట్టమొదటి ఆ క్వశ్చన్ చదివాను కదా నిన్న చదివింది, కెన్ ద మైండ్ హార్ట్ బీ ఫ్రీ ఆఫ్ ద థింగ్స్, అది. నెక్స్ట్ ఆండర్సన్ గారు అన్నారు, వన్ ఆఫ్ ద థింగ్స్ that seems to me of remarkable cogency in our discussions has been how continually you have returned to a question. Returned to a question. అంటే ఈ టాపిక్ అంటే ముందు తెలుసుకోవాలి ఏంటి అది అని. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? అదే, కెన్ ద మైండ్, ద హార్ట్ అండ్ ఆల్ ద స్టోర్ హౌస్ ఇన్ ద బ్రెయిన్ be free of the things that man has said about reality? Question. హలో, వినిపిస్తున్నదండి? ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. హలో, మీ మాట వినిపిస్తోందండి. సరే. వసంత లక్ష్మి గారిది ఆఫ్ అయిందా? ఆఫ్ అవ్వలేదు. మరి వినిపించలేదు, ఆవిడ ఏమంటున్నారు? ఆఫ్లైన్ లోకి వచ్చారండి. హలో హలో, మేడం గారు మేము రెండు ఆన్ అయి ఉన్నాయండి, ట్యాబు ఫోన్ రెండు కూడా ఆన్ అయి ఉన్నాయి. పోయిందని రెండో డయల్ చేస్తుంది. ఓకే అండి. అంటే ఎందుకంటే ఒకటి పోయింది కదా అని ఒకటి ఆన్ చేస్తున్నాను, తీయాలి కదా. ఇప్పుడు వినిపిస్తున్నది, ఇందాకలు ఏమీ వినిపించలేదు. నేను మాట్లాడలేదు. అచ్చా, సరే. లక్ష్మి ఏమిటి మళ్ళీ చదవాలా క్వశ్చన్ అన్నది? ఎందుకంటే అది చదవకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మళ్ళీ చదువుతాను. అతను ఫ్రీడమ్ గురించి చెప్తూ, కెన్ ద మైండ్, ద హార్ట్ అండ్ ఆల్ ద స్టోర్ హౌస్ ఇన్ ద బ్రెయిన్ be free of the things that man has said about reality? That is a marvelous question.
question. That is a marvelous question. You understand, sir? అని కృష్ణమూర్తి గారు అన్నారు. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, can the mind be free of the things? అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, one of the things that seems to me of remarkable cogency in our discussions has been how continually you have returned to a question. కృష్ణమూర్తి అంటే గారు, yes. అదే విషయంలోనే హౌ కంటిన్యూలీ యు ఆర్ రిటర్న్ టు ఏ క్వశ్చన్ లోనే ఉన్నారు అని. అంటే మళ్ళీ అదే ప్రసక్తి డివియేట్ అందులో ఉంటున్నారు అంటే ఆ రియాలిటీ విషయంలో. కృష్ణమూర్తి గారు ఎస్ అన్నారు. తర్వాత ఆండర్సన్ గారు రిటర్న్ టు ద క్వశ్చన్. And the notion of return in its depth has, it seems, if I have followed you correctly, been quite erroneously presented. అంటే ఇంతకుముందు అది చాలా రాంగ్ గా ప్రెజెంట్ అయ్యింది. The return has been presented as a movement to an answer. ఒక ప్రశ్నకి ఆన్సర్ గా ఈ రిటర్న్ అనేది అనిపిస్తాయి. కృష్ణమూర్తి గారు క్వైట్ అన్నారు. ఆండర్సన్ గారు అన్నారు, బట్ దట్ ఈస్ నాట్ అ రిటర్న్. కానీ అది రిటర్న్ కూడా కాదు, తిరిగి రావడం కాదు. కృష్ణమూర్తి గారు, of course not. Anderson ji, no, because the turn is toward that original that you have mentioned. అది ఎందుకంటే అది రిటర్న్ ఏం కాదు, అది ముందు నుంచి సహజంగా ఒరిజినల్ గా ఉన్న విషయమే అది రిఫర్ చేసుకోవాలి. Therefore it is to the question, not to the answer at all. అది క్వశ్చన్ కే సంబంధించింది, ఆన్సర్ దానికి కాదు. Krishnamurti are quite right, sir. You know, I was staying once in Kashmir, right among hills, mountains. కాశ్మీర్ లో మౌంటైన్స్ మీద చెప్పినప్పుడు విని ఉంటారు. And a group of monks came to see me, freshly bathed and everything, done all the ceremony, all that. అంటే ఫ్రెష్లీ తర్వాత bathed, స్నానము. బేద్ గారు స్నానం అది చేసి వాళ్ళు అన్ని రకాలైనటువంటి కొంతమంది సాధువులు వచ్చారు. వాళ్ళు ఆయన అంతా స్వతస్ఫూర్తిగా స్నానం చేసి ఏదో కొన్ని సెరిమోనీస్ ఉంటే వాళ్ళు ఏవో కొన్ని వాళ్ళ కర్మకాండలు చేసుకోవడానికి వచ్చారు అక్కడ. They had come to see me. వాళ్ళందరూ నన్ను చూడడానికి వచ్చారు. And they told me, they said they had just come from a group of unworldly people, super monks. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్రపంచానికి చెందనటువంటి ఉన్నతమైనటువంటి మాంక్స్ గ్రూప్ లోంచి మేము వచ్చాం, అంటే ఆ సమూహంలో వచ్చారు వాళ్ళు చెప్పారు. Super monks who were very high up in the mountains. వాళ్ళు చాలా అంటే మీదనే ఉంటున్నారు, వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మీదని మౌంటైన్స్ లో ఉంటున్నారు. And they said they were totally unworldly. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము అసలు ప్రపంచం అన్నది సంబంధం లేకుండా అంటే ప్రాపంచికంగా ఉండము అని చెప్పారు. I said, what do you mean by that word, sirs? అప్పుడు నేను అడిగాను, మీ అర్థం ఏమిటి? మేము ప్రపంచానికి చెందము అని మీరు అంటున్నారే, దాని అర్థం ఏమిటి అని నేను అడిగాను. They said,
they had just left the world. They are no longer tempted by the world. వాళ్ళు ఏమన్నారంటే మేము పూర్తిగా ప్రపంచాన్ని వదిలేసాం, మేము ఏమీ కూడా ఈ ప్రపంచంతో టెంప్ట్ అవ్వట్లేదు. They have this great knowledge of the world. వాళ్ళకి ఈ ప్రపంచం యొక్క జ్ఞానం చాలా ఉంది. And I said, when they have left the world, have they left the memory of the world? అప్పుడు నేను అడిగాను, మీరు ప్రపంచాన్ని వదిలేస్తేనన్నారే, ఆ ప్రపంచ జ్ఞాపకాలు కూడా మీరు వదిలేసారా అని అడిగాను. The memory, the knowledge which the world has made, you follow? అది అంటే ఆ జ్ఞానం, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అదంతా, అది నేను అడిగింది అని ఆయన అంటున్నారు. Which the gurus have put together to teach us. ఈ గురువుస్ అందరూ ఏ జ్ఞానం అయితే చెప్తున్నారో అది కూడా అది. He said, that is wisdom. How can you leave wisdom? అది జ్ఞానం, దాన్ని ఎలా వదిలేయగలవు అన్నారు ఒక ఆయన. I said, you mean wisdom is bought through a book, a teacher, from another? అంటే మీ ఉద్దేశం ఈ జ్ఞానం అన్నది ఒక గురువు నుంచో ఇతరుల నుంచో పుస్తకం నుంచో వస్తుందని మీ ఉద్దేశమా? Through sacrifice, torture, renunciation. మీరు త్యాగం అన్నా సాక్రిఫైస్ రెనౌన్సియేషన్ పూర్తిగా తెలియదు. త్యాగము, తర్వాత శరీరాన్ని బాధ పెట్టుకోవడాలు అంటే బాధించడం, వీటి వల్ల వస్తుందా? You follow, sir, their idea. That is, wisdom is something you can buy from somebody else. అంటే వాళ్ళ ఐడియా మీకు అర్థమైందా? జ్ఞానం అన్నది మీరు ఒకరి నుంచి ఇప్పుడు జరుగుతుంది అదే కొనుక్కోవలసిందని వాళ్ళు చెప్తున్నారు. Anderson ji, they went up the mountain with all this baggage. వాళ్ళేమో ఈ బ్యాగేజ్ అంటే వాళ్ళు ఎంత బరువులవి తెచ్చుకున్నారు, వాటన్నిటితోటి వాళ్ళు మళ్ళీ ఆ పర్వతానికి వెళ్ళిపోయారు. Krishnamurti ji, baggage, that is right. That is వాళ్ళు తెచ్చుకున్నదని exactly. కాదు, వాళ్ళు తెచ్చుకున్న బరువులని కాదు, అంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఈ జ్ఞాపకాలు, ఇది వాళ్ళు జ్ఞానం, ఈ గురువులు చెప్పింది, పుస్తకాల్లో చదివింది, ఇదంతా పట్టుకుని కూడా వెళ్ళారు. Krishnamurti garu, వాళ్ళది ఎలాగో baggage. అది ఇక్కడ మళ్ళీ 2 సార్లు బ్యాగేజ్ ఉండడంలో ఆ బరువు అంటే మనం ఆర్జించిన జ్ఞానం, మనం చదివిన జ్ఞానం, ఇదంతా కూడా. That is exactly what I said. All the baggage which you have put away the world, but they carry their baggage. బ్యాగేజ్ అంటే మీరందరూ మీరు నేర్చుకున్నవన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం చక్కగా మోసుకు వెళ్తున్నారు. You follow, sir. మీకు అర్థమైందా? Anderson, oh goodness me. అవునవును, ఏవో గుర్తు అబ్బాయి ఎంత బాగుంది అన్నది. Krishnamurti garu, so that is really an important thing. If a mind is really very serious to find out what religion means. అది చాలా ముఖ్యమైన విషయం. ఏమిటి మతము అని తెలుసుకోవడానికి. అంటే ఇక్కడ ఒక్క నిమిషం, అందరూ కూడా సాధారణంగా అన్ని వదిలేయాలని చూస్తారు. అంటే ఆయన చెప్పింది ఏంటి, గత జ్ఞానం అన్నిటినీ ఎంపీ చేసుకోమని కదా. వాళ్ళేమో అవన్నీ జాగ్రత్తగా క్యారీ చేస్తున్నారు. బ్యాగేజ్ అంటే వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు అన్నది ఒక మీనింగ్ అయితే, అంతర్గతంగా ఇవన్నీ ఈ లోడ్ అంతా క్యారీ చేసుకుని వెళ్తున్నారు. ఏదైతే వాళ్ళు వదిలేయాలో అదంతా వాళ్ళు పట్టుకుని వెళ్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళ మనస్సులోంచి ఏమీ వదలలేదు.
భౌతికంగా అన్ని వదిలేసి అక్కడ ఎక్కడ జీవిస్తున్నా సరే. Not all హలో this rubbish. మేడం, హలో నమస్తే అమ్మా. అది ఒక్కసారి చెప్పమ్మా. వాళ్ళు ఏంటి అన్ని ప్రపంచాన్ని వదిలేశారు, కానీ గురువు చెప్పిన విషయాలన్నీ తీసుకొచ్చి అంటే వాళ్ళ మనసులో ఉంచుకున్నారు అని అర్థం అమ్మా. గురువు చెప్పినవి, పుస్తకాలు చదివినవి అవన్నీ కూడా వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఓకే అమ్మా, అర్థమైంది. మంచి. Not all this rubbish. ఇలాంటి రబిష్ అంతా కాదు. I keep on repeating because seems to be mounting, growing. ఇది నేను తిరిగి ఎందుకు చెప్తున్నానంటే, మనం పెరుగుతోంది అని అర్థమవుతోంది. అంటే మనకు గ్రోయింగ్ అంటే సీమ్స్ టు బి మౌంటింగ్ అంటే ఎక్కువ అవుతున్నట్టుగా ఉంది. అంటే మనకి ఏంటి ఇప్పుడు అవగాహన ఏంటవ్వాలంటే, మనం ఇంటర్నల్ గా ఎంటీ చేసుకోమని అన్నీ చెప్తున్నారు. ఆ ఎంటీ చేసుకోవడం అన్న దానికి ఆయన ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే, వాళ్ళు ఇప్పుడు ఏ సన్యాసులైనా చాలా వరకు ఏది ఎంటీ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆశ్రమానికి సంబంధించినవి అవన్నీ కూడా ఇంటర్నల్ గా ఉంచుకుంటున్నారు. అంటే అన్నిటినీ ఎంటీ చేసుకుని నిశ్చితంగా ఉండమని ఆయన చెప్తుంటే, వాళ్ళేమోని ఆ పుస్తకాలు చదివినవి అవి ఇవి అన్నీ కూడా ఆ లోపల ఉంచుకున్నారు. అవి ఏమి ఎంటీ చేసుకోలేదు. అది నేను రిపీటెడ్ గా నేను చెప్తున్నాను అంటున్నాను. అవేమో పెరుగుతున్నాయి, ఇంకా తగ్గట్లేదు. ఆ తర్వాత I keep on అదైపోయింది. But to free the mind from all the growth, accretions, and therefore which means see the accretions, see all the absurdities. ఎక్స్ప్రెషన్ అంటే పోగు చేస్తున్నావా? ఒకసారి చూడు. చూస్తాను. అంతే, అలాగే కనిపిస్తుంది. ఒక్కని growth or increase by the gradual accumulation of additional layers of matter. అడిషనల్ Matter, layers or matter. ఇంకా అంటే Anderson GNR, this throws a very, very different cast on our worldly. This throws a very, very different cast, CAST cast, on our worldly. అది ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వరల్డ్లీ అనే దానికి వేరేగా అర్థం కనిపిస్తుంది. వాళ్ళు అన్ని వదిలిస్తాం అంటున్నారు. అయితే ఆయన ఏం చెంటున్నారు? అన్ని వదిలిస్తాం, మాకు ప్రపంచానికి దూరంగా ఉన్నాం, ప్రపంచం మాకు చాలా దూరంగా ఉంది అంటున్నారు, కానీ అన్ని వదిలిలేవు అనే దాన్ని ఒక కొత్త విధానంగా ఆయన చూపిస్తున్నారు. They are going up the mountain in order to leave the world, but they are taking immense pains to take it with them. అది వాళ్ళు ఏంటంటే మౌంటైన్, ఆ కొండ అంటే పర్వతాగ్రానికి వెళ్ళిపోయారు, ఎందుకంటే ప్రపంచం నుంచి దూరంగా ఉండడానికి. కానీ వాళ్ళు లోపల దాన్ని పట్టుకునే వెళ్ళారు. Krishnamurti ji, that's right, sir. That is what they are doing when they go into the monastery. అది నిజమే. వాళ్ళు మొనాస్టరీలోకి వెళ్ళినప్పుడు అదే చేస్తున్నారు, అవే పెంచుకుంటున్నారు. Anderson ji, of course, goodness, accretions. చేసుకోవడమే చూస్తున్నారు. Krishnamurti garu, so now come back. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. Can the mind be completely alone?
మనసు ఎప్పుడైతే పూర్తిగా ఒంటరిగా అయిపోయిందో, not isolated, not withdrawn, అది సెపరేట్ గా అయిపోవడం కాదు, అది అందులో విడిగా అయిపోవడం కాదు, not build a wall around itself, say, దానికి గోడ కట్టుకోవడం కాదు, and then I am alone. అంటూ ఆ గోడ కట్టుకుని నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవడం కాదు. But alone in the sense that aloneness that comes when you put away all this, all the things of thought. అంటే ఈ అలోన్నెస్, ఆలోచనకు సంబంధించిన అంతటిని మీరు వేరేగా దూరంగా చేస్తున్నప్పుడే అది మీకు సంభవం. You understand, sir, because thought is so clever, cunning. మీకు అర్థమైందా? ఆలోచన చాలా తెలియైంది, చాలా మోసపూరితమైంది. చూసారా, ఇప్పుడు అన్ని వదిలేస్తాం అనుకుంటున్నారు, అన్ని వదిలేయలేదు. ఈ పాయింట్ అందరికీ అర్థమవుతుంది విషయం. అంటే వాళ్ళందరూ ఏమంటారు, మేము అన్ని వదిలేస్తామని. కానీ వాళ్ళు అంతా లోపల చూస్తూనే ఉంటున్నారు. అంటే వాళ్ళు రియాలిటీని చూడడానికి ఇప్పుడు అడ్డే గత జ్ఞానం. Thought can build a marvelous structure and call that reality. ఆలోచన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తయారు చేసి ఇదే సత్యం అని చెప్తూ ఉంటుంది. But thought is the response of the past, so it is of time. ఆలోచన అనేది రెస్పాన్స్ ఆఫ్ ద పాస్ట్, Response to the past. అది గతానికి రెస్పాన్స్ అంటే ప్రతిచర్యగా వచ్చేదే ఆలోచన. Thought being of time, it cannot create something which has no time. Thought is the response of the past, so it is of time. అందుకని అది టైంకి సంబంధించింది, థాట్ టైంకే సంబంధించింది. ఇంకా టైం థాట్ ఉన్నారంటే సంబంధం. Thought being of time, it cannot create something which has no time. అది టైము లేని దాన్ని, అంటే సమయాతీతమైనది. ఎందుకంటే ఆ అసలైన రియాలిటీ టైమ్లెస్. ఆ థాట్ అన్నది టైంకి పరిమితం కనుక అది టైమ్లెస్ అన్నదాన్ని సృష్టించలేదు. అర్థమైందా ఈ పాయింట్? అంటే సమయంలో ఉన్నదే క్రియేట్ చేయగలదు. సమయాతీతం అసలైన రియాలిటీ అది టైమ్లెస్, అది సత్యం సృష్టించలేదు. Thought can function in that field of knowledge. ఆలోచన అలాంటి ఫీల్డ్ లోనే పనిచేయగలదు. It is necessary, but not in the other. బట్ నాట్ ఇన్ ద అదర్ అన్నది. But not in the other. ఇదే ముఖ్యమైన విషయము. మిగతా విషయాల్లో కాదు. అంటే ఇక్కడ థాట్ అన్నది అంటే థాట్ తో తెచ్చినవన్నీ మనం క్యారీ చేస్తున్నాం. ఆ థాట్ తో తెచ్చిన థాట్ వల్లే టైం. థాట్ టైమ్లెస్ ని సృష్టించలేదు. అంటే చెప్పాం కదా, థాట్ అనంతత్వాన్ని తెలుసుకోలేదు, చేరలేదు, అది పరిమితమైంది. And this doesn't need bravery. It doesn't need sacrifice. దీనికేమో ధైర్యం అక్కర్లేదు, త్యాగం అక్కర్లేదు ఏది ఈ విషయం తెలుసుకోవడానికి. It doesn't need torture. దాన్ని తాను బాధించుకోవడం కూడా అక్కర్లేదు. Just perception of the false. అది అసత్యం, ఫాల్స్ ఏంటో అదొక్కటి మనం గ్రహించితే అప్పుడు అది చాలు. అంటే మళ్ళీ ఇదే ఉదాహరణ సాధారణంగా చెప్తాం. పాము కాడులో మనం పాము అని అనుకున్నంత కాలం ఇంట్లో నుంచి ఆ గది ఎంపీ చేసేసి, ఆ ఇల్లు ఎంపీ చేసేసి,
ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ భయం, ఆందోళన, బాధ ఇవన్నీ మన నరాల్లో పట్టిస్తాయి. కానీ అది పాము కాదు అని తెలియగానే అప్పుడు అది తెలుసుకోవడానికి ధైర్యం అక్కర్లేదు, త్యాగం అక్కర్లేదు, ఏ టార్చర్ అక్కర్లేదు. ఆ అసత్యము తెలుసు. సత్యం అని ఎప్పుడైతే అసత్యం ఎప్పుడైతే తెలిసిపోయిందో సత్యం తెలిసిపోయింది. ఆ తెలిస్తే చాలు, ఆ పర్సెప్షన్ చాలు అంటున్నారు. ఇక్కడ తాడై అక్కడ ఉన్నటువంటి ఆ సత్యం అది తెలుసుకుంటే చాలు అంటున్నారు. To see the false is to see the truth in the false. ఫాల్స్ని చూడగలగడం అంటే అర్థం ఏంటి? అందులో ఉన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమిటి? తాడు, ఇది తాడు అని తెలుసుకున్నటువంటిది ఏమి చూసాం మనం? అందులో ఇంతకాలం ఉన్న ఫాల్స్, పాము అనే ఫాల్స్ ని చూసాం. అంటే ఎప్పుడైతే చూసేమో సత్యం తెలిసిపోయింది. ఆండర్సన్ జీ అన్నారు, టు సీ ద ఫాల్స్ ఈజ్ టు సీ ద ట్రూత్ ఇన్ ద ఫాల్స్. అతను రిపీట్ చేశారు. ఫాల్స్ ని చూడడం అంటే ఫాల్స్ లో ఉన్న సత్యాన్ని చూడడం. కృష్ణమూర్తి గారు ఆఫ్ కోర్స్ అన్నారు. ఆండర్సన్ జీ, ఐ మస్ట్ రిపీట్ దట్ అగైన్. నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలనుకున్నాను. టు సీ ద ఫాల్స్ ఈజ్ టు సీ ద ట్రూత్ ఇన్ ద ఫాల్స్. అది ఫాల్స్ ని తెలుసుకోవడము అంటే ఏంటి? ఫాల్స్ లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం. కృష్ణమూర్తిజీ, అండ్ సీ వాట్ ఈస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ద ఫాల్స్. ఇంకోటి ఏమి చేస్తున్నాం? ఇన్నాళ్ళు సత్యం అనుకున్నది అది ఫాల్స్ అనుకున్న విషయం మనకు అర్థమైందంటే అక్కడిలో తాడని అర్థమైంది. అది పాము అని ఇంతకాలం భ్రమిస్తున్నది ఆ ఫాల్స్ అన్నది ఫాల్స్ అని తెలిసిపోయింది. అంటే ఎప్పుడైతే ఫాల్స్ ని జాగ్రత్తగా చూస్తేమో, అంటే ఈ ఉదాహరణ నేను అస్తమానం చెప్తానికి మీకు అర్థమవుతుందని, ఆ పాము అని తెలిసి ఆ పాము కాదు అనే, అంటే పాము అనే అసత్యం కూడా మనకు అర్థమైపోయింది. అది కేవలం అసత్య భావన మాత్రమే అని మనకు అర్థమైంది ఈ ఫాల్స్ చూడడం వల్ల. అది తాడని తెలిసింది, పామన్న భావన అసత్యం అని తెలిసింది. కృష్ణమూర్తి గారు అన్నారు, సో మై ఐస్ ఆర్ స్ట్రిప్డ్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ సో దట్ దేర్ ఈస్ నో ఇన్వర్డ్ డిసెప్షన్ వాట్ సో ఎవర్. అంటే ఎప్పుడైతే తెలిసిపోయిందో ఇది అసత్యం అని, ఇంకా మన అంతర్గత మోసం లేదు. ఇంతకాలం ఏంటి? తాడు పాము అనుకుని ఇంత బాధపడి ఎలా వెళ్తుందా పాను ఎవరు పట్టిస్తారు, ఇలాంటి భావాలన్నిటితో ఉంటాం. ఎప్పుడైతే అది తెలిసిపోయిందో ఆ అంత ఫాల్స్ వెళ్ళిపోతుంది. మనం మోసం చేసుకోవడం అనేది అక్కడ ఉండదు. అంటే ఈ ఐడియాలన్నీ పోతాయి మనం. అప్పుడు అక్కడ ట్రూత్ ఒక్కటే కనిపిస్తుంది. అలాగా ఇంతకాలం ఫాల్స్ ఐడియాస్ అన్ని డ్రాప్ అయిపోతాయి. Because there is no desire to see something, to achieve something. ఎందుకంటే ఏదో ఒకటి అందులో మనం అనుకున్నది చూడాలన్న కోరిక లేకపోవడం, ఏదో పొందేద్దామన్న కోరిక లేకపోతే మనం సత్యాన్ని సత్యంగా, అసత్యంలో ఉన్న సత్యాన్ని, అసత్యంలో ఉన్న అసత్యాన్ని చూడగలం. Because the moment there is a desire to experience, to achieve, to arrive at enlightenment, all that. అంటే ఎటువంటి డిజైర్ మనకు ఉంటుంది? అక్కడ ఏదో ఎన్లైటన్మెంట్ పొందేద్దాం, అంటే ముక్తి పొందుదాం, లేకపోతే ఇంకోటి ఏదో పొందేద్దాం అనే డిజైర్ ఏమీ లేకపోయినప్పుడు సత్యం సత్యంగా మనకి కనిపిస్తుంది. లేకపోతే మనం అనుకున్నదే కనిపిస్తుంది. మనం ఏదైతే అని భావిస్తున్నామో ఆ భావనలే కనిపిస్తుంది. To arrive at enlightenment, all that, there is going to be illusion, something desire has created. అప్పుడు మనం చూసేది ఏంటంటే మన కోరిక నిర్మించినటువంటి భ్రాంతినే చూస్తాం. కోరిక చేత నిర్మితమైన ఇల్యూజన్ అంటే భ్రాంతి, ఆ భ్రాంతినే చూస్తాం. అది మనసులో పెట్టుకుని చూసాం అనుకోండి, అదే మనకు కనబడుతుంది.
Therefore, the mind must be free of this pursuit of desire and its fulfillment. అందుకని మనస్సు ఈ కోరికను తీసుకోవడం అనే దాంట్లోంచి అది విముక్తి చెందాలి. అంటే మనసు నుంచి ఆ భావనలో కోరికను తీసుకోవడం అనేది ఉండకుండా ఉండాలి. అటువంటప్పుడే సమగ్రంగా చూడగలం. Which we discussed previously. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. Understand what the structure of desire is. ఆ డిజైర్ అంటే కోరిక యొక్క స్ట్రక్చర్ ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అంటే కోరిక ఏమిటి అనేది అర్థం చేసుకోండి. We talked a great deal about that. మనం దానికోసం చాలాసేపు మాట్లాడాం ఇంతకు ముందు. So it comes to this point. Can the mind be free and free of all the things which are born of fear and desire and pleasure? అంటే మనసు అసలు ఫ్రీగా ఉండగలదా? ఈ కోరిక నుంచి, భయం నుంచి, ఇంకోటి ఏంటి, ఫియర్, Pleasure. సంతోషం. అంటే మనం ఎప్పుడు సంతోషం కోసం ఏదో చేస్తూ ఉంటాం. వీటన్నిటి నుంచి మనస్సు ఫ్రీగా ఉండగలదా? అంటే అది కావాలన్న కోరికల నుంచి ఫ్రీగా ఉండాలి, భయంలోంచి ఫ్రీగా ఉండాలి, భయం లేకుండా ఉండాలి. అలా ఉండగలదా? అది ఇక్కడ ముఖ్యమైన అర్హత. అటువంటి స్థితిలోనే మనం రియాలిటీ అనేది చూడగలం. That means one has to understand oneself at great depth. అంటే అర్థం ఏంటి? వ్యక్తి తనని తాను చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. అయితే డిజైర్ లేదు, ఫియర్ లేదు, ప్రెషర్ లేదు, అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే తను తాను చాలా లోతుగా అర్థం చేసుకున్నట్టు లోతుగా అర్థం చేసుకుంటారు. Anderson ji, the thing that keeps popping up is that one can repeat those questions. అది అసమానం అనేది షాపింగ్ అప్ అంటే వస్తున్నది ఏంటంటే ఆ క్వశ్చన్ ని మళ్ళీ మళ్ళీ మనిషి రిపీట్ చేయాలి. వన్ కెన్ రిపీట్ And start to think. కెన్ ద మైండ్ బి ఫ్రీ? మనసు ఫ్రీగా ఉంచుకోగలుగుతున్నామా? కోరిక ఏమీ లేకుండా, భయం లేకుండా, సంతోషం అంటే సంతోషపడాలనే కోరిక అది లేకుండా, ఇవన్నీ లేకుండా, భయము ఆందోళన లేకుండా మనస్సును ఫ్రీగా ఉంచుకోగలుగుతున్నామా? అది ప్రతిసారి ప్రతి ఒక్కరు చూడాలి అంటున్నారు. అది ముఖ్యమైన అర్హత. కృష్ణమూర్తి గారు ఎస్ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ, అండ్ స్టార్ట్ టు థింక్ దట్ హీ హ్యాస్ గ్రాస్ప్డ్ దెమ్. అప్పుడే ఆయన అది గ్రహించేడు అని అర్థమవుతుంది. ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ లిటరల్ గా కాదు, అప్పుడే ఆయన గ్రహించాడు అని అర్థం. కృష్ణమూర్తి గారు, యు గ్రాస్ప్ ద వర్డ్స్. ఇంకా అక్కడ ఆ పదాలే తెలుస్తున్నాయి. Anderson ji, exactly. There is something you have to come out the other side of. అంటే వర్డ్ కదా, WORD. WORD వర్డ్. మీరు పదమే తెలుసుకుంటున్నారు, దానికి ఆవల ఉన్నది అంటే పదానికి అవతల ఉన్నదాన్ని మనం తెలుసుకోవాలి. కృష్ణమూర్తి గారు క్వైట్ రైట్ అన్నారు. Anderson ji, but the repetition of the question does have a functional value. ఈ ప్రశ్నని ఎక్కువసార్లు మనం రిపీట్ చేయడం వల్ల దానికి ఒక మంచి ఫంక్షన్ అంటే పనిచేసే విలువ ఉంటుంది. అంటే నేను అర్థం చేసుకోగలనా, నేను నా ఫియర్ లోంచి బయటపడ్డానా, నేను ఏ ఆలోచన లేకుండా ఉంటున్నానా, నా కోరిక లేకుండా ఉన్నానా అని ఇది ఈ ప్రశ్న. కృష్ణమూర్తి గారు ఐ నో అన్నారు. అండ్ ఆండర్సన్ జీ, ఇట్ సీమ్స్ టు మీ. నాకు అలా అనిపిస్తుంది.
Krishnamurti garu, yes sir, it does. That is, if the person is willing to listen. అది వ్యక్తి వినడానికి సంసిద్ధంగా ఉంటేనే అవుతుంది. Anderson ji, if he is willing to listen, because thought is incredibly deceitful. అది. ఆయన సంసిద్ధంగా వినడానికి సంసిద్ధంగా ఉంటేనే, ఎందుకంటే ఆలోచన నమ్మలేనంతగా మనని మోసం చేస్తుంది. Krishnamurti garu, very. అవును. Anderson ji, as you have pointed out, goodness. మీకు చూసిందా, మీకు చెప్పినట్టుగా బాగుంది అంటున్నారు. లక్ష్మి ఇక్కడ ఆప్దా 7:21 అయింది. ఇంకొక 5 నిమిషాలు చదివి. Okay. As you have pointed out, goodness, I was just thinking of poor old ఏదో జెర్మియాస్ ఏదో పేరది జెర్మియాస్ వర్డ్స్. Jeremiah's words. The heart is desperately wicked and deceitful above all things. అది అంటే మన యొక్క హృదయం చాలా క్రూరంగా మోసపూరితంగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ మోసం చేసేది అది అని ఆ జర్మియా కన్నా అని చెప్పారు. Surely he must have అన్ని వదిలేస్తే కృష్ణమూర్తి గారు టేస్టెడ్ సంథింగ్. ఆయన కొంత దాన్ని చూసుకుంటారు, అందుకే అలా అంతవరకు చెప్పగలిగారు. Anderson ji, yes, and of course. అవునవును. But I was asking myself this question concerning why I went on to continue my formal education. అయితే ఇప్పుడు నాకు ఈ ప్రశ్న నాలో వస్తుంది, నేను ఇంకా ఎందుకు నేను మొట్టమొదటి ఫార్మల్ గా నేర్చుకునే ఈ చదువు అంతా నేను నేర్చుకోవాల్సింది. And in following this deeply, it seems to me to go back to something that is going to sound very absurd. వెరీ ఎక్స్పర్ట్. Absurd, very absurd. ABSURD. But it has something to do with everything you have said, you have been talking about. అంటే ఇప్పుడు దీని వెలుగులో ఇప్పుడు చూసిన జ్ఞానంలో చదువులు అన్నవన్నీ మనకు ఎన్నో మీనింగ్లెస్ గా కనిపిస్తున్నాయి. When I was very small, growing up in England, I was put to school rather earlier than many American children. When I was తర్వాత ఏంటి? When I was very small. వెరీ స్మాల్. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎంతో మంది అమెరికా పిల్లల కంటే చిన్న వయసులోనే స్కూల్లో పెట్టారు. And I always read a great deal of poetry. నేను ఎక్కువగా కవిత్వాలు ఎక్కువ చదివేవాడి. I don't know what has happened to us in this country, but poetry doesn't really exist for the populace at all. పాపులేస్ POPULACE. చూస్తాను సాధారణ జన సముదాయం. ఒక్క నిమిషం. The people living in a particular country or area. అంటే పాపులేషన్ ఒకలాగే వాడుతున్నారు. అంటే I don't. ఈ కంట్రీకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఏంటి పోయిటరీలో. But poetry doesn't really exist for the populace at all.
అది ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఆ పోయిటరీ నిజం లేదు, ఉపయోగపడేటట్టు. కృష్ణమూర్తిజీ, నో సార్, ఐ నో. అవును, నేను కూడా అలాగనే ఉందని చెప్తున్నా. Anderson ji, but thank God I was brought up on it daily. నేను మాత్రం ఐ వాజ్ బ్రాట్ అప్ ఆన్ ఇట్. నేను మాత్రం పోయిటరీ చదివేది అలాగే చదివాను. Krishnamurti ji, yes, in England, of course, everybody reads poetry, Latin, you know. ఇంగ్లాండ్ లో కొంతమంది కూడా పోయిటరీ, లాటిన్ అన్ని చదువుతుంటారు. Anderson ji, 7:26 అయింది ఇప్పుడు, ఇంకా కంటిన్యూస్. ఆండర్సన్ చదివింది చెప్పింది చదివి కాపీ. And I was always read poetry by the young woman employed by my parents to look after me and my little sister. అంటే ఇతని ఒక చిన్న చెల్లెల్ని చూడడానికి ఒక లేడీని పెట్టారు. ఆవిడ చదివి వినిపిస్తూ ఉండేది. నేను ఆవిడ దగ్గర ఎన్నోసార్లు అలా వింటున్నాను. ఇది I never went to sleep. I never went to Sleep without hearing it. అది వినకుండా నేను ఎప్పుడు, అంటే ఆ పోయమ్స్, ఆ కవిత్వాలు వినకుండా నేను ఎప్పుడు కూడా పడుకునేవాడిని కాదు. One day when I was very small at school, the teacher read the quotations lo, the owl and the pussy cat went to sea in a beautiful pea green boat. ఆవులు అంటే రోజు మహా చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ టీచర్ ఇలా చదివారు. అంటే గుడ్ల గూబ, క్యాట్ అంటే పిల్లి, చిన్న పిల్లి, ఆ రెండు కలిపి ఏంటంటే ఆ బోట్ ఏదో చూడడానికి వెళ్ళారు. బ్రెయిన్ ఇన్ ద బోట్. కొటేషన్ అయిపోయింది. బ్యూటిఫుల్ పీ గ్రీన్ బోట్, కొటేషన్స్ ఓవర్. దట్ మ్యాడ్ థింగ్, మార్వెలస్లీ మ్యాడ్ థింగ్, ఎడ్వర్డ్ లియర్ రోట్. ఎడ్వర్డ్ లియర్స్ అని రాసేస్తారు. ఓకే, ఇక్కడ అయిపోయింది అతనిది. అంటే అవులును గుడ్ల గూపాన్ని క్యాట్ కలియవు కదా, క్యాట్ దాన్ని తినేస్తుంది. అది ఆయన మ్యాడ్ థింగ్ అని. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు, ఎందుకంటే ఎక్కడికక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాం విషయం అంతా. ఇందులో ఎక్కడికక్కడ అర్థం అవుతుంది కదా. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు అడగమంటున్నాను కదా, ఎందుకంటే అడిగితే లేదా ప్రాక్టికల్ గా ఇలా అప్లై చేయడానికి కానీ అలాంటివి తెలుసుకోవడం. నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. వాళ్ళు చెప్పిన విషయాలు మీరు చక్కగా విశదీకరించి చెప్పటం వల్ల అర్థమైందమ్మా. చక్కగా ఒక్కోసారి అదేంటి ఇంకా అర్థం కాలేదు అనుకున్నప్పుడు మీరు మళ్ళీ దాన్ని చక్కగా మాకు వివరించి చెప్పారు. చాలా బాగుందమ్మా. ఇక్కడ 2 పాయింట్లు నాకు బాగా నచ్చాయమ్మా ఈరోజు. ఒకటి, మనము ఈ ప్రపంచం నుంచి దూరంగా, ఈ రొటీన్ లైఫ్ నుంచి దూరంగా బ్రతకాలి, ఒంటరిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఆ ప్రశాంతతలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనము ఈ పాత జ్ఞాపకాలు, మన కష్టాలు, కోరికలు, మనం జీవితంలో ఇలా అనిపించాము, ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఆ ఒంటరితనంలో గుర్తు చేసుకోవటము, మనతో పాటు వాటిని అన్ని తీసుకెళ్ళటము, మన సంతోషాలు అన్ని, అది ఒంటరితనం కింద రాదు. అంటే వీటన్నిటిని వదిలేసి, ఈ జ్ఞాపకాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్ని వదిలేసి దూరంగా వెళ్ళినప్పుడు ఆ మనసుని ఎంప్టీ చేసుకోవటంలోనే, అంటే మన మైండ్ ని, మన ఆలోచనలు లేకుండా చేసుకోవటం అన్నప్పుడే మనం ప్రశాంతత అనేది
పొందుతాము అని చెప్పేసి అది చాలా బాగా అర్థమైందమ్మా. అదొక పాయింట్. అలా ఉండాలి. ఈ ఆలోచనలు, గత జ్ఞాపకాలు ఇవన్నీ మనం మర్చిపోయి ఉన్నప్పుడే అసలైనది ఏంటి అనేది అప్పుడు మనం రియల్ సంతోషం, రియల్ ప్రేమ, రియల్ సత్యం అన్ని తెలుసుకోగలుగుతాం. అదొకటి. తర్వాత ఇంకొక పాయింట్, అసత్యము, అసత్యంలో నుంచి సత్యాన్ని మనం చూడగలుగుతాం అన్నది ఆ పాయింట్ చాలా బాగుందమ్మా. అంటే ఏ విషయమైనా మనము అప్పటిదాకా ఉండే భ్రమలో నుంచి, అయ్యో ఇది ఇన్ని రోజులు ఇది అనుకున్నామా, మనం దీన్ని ఇలా అనుకున్నామే అని చెప్పేసి ఆ నిజమైనది అది అసత్యం అని తెలుసుకున్న రోజు, ఓహో దీని వెనక సత్యము ఏంటి అన్నది అప్పుడు మనకు అవగతం అవుతుందమ్మా. అది ఆ పాయింట్ బాగుంది. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారా పాము తాడు గురించి. అలా మనం ఎప్పుడైతే అది అప్పటి వరకు పాము పాము అని భ్రమించామో, కానీ అది యాక్చువల్ గా తాడు. అది అప్పుడు దాంట్లో తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోగలిగాం. అలా మనం ఎన్నో విషయాలు అసత్యాలని సత్యాలుగా భావిస్తూ ఉంటాం మన జీవితంలో కూడా. ఎన్నో భ్రమల్లో బతుకుతున్నాము. అలాంటి భ్రమలన్నీ వీడి నిజమైన సత్యం ఏంటో తెలుసుకోగలిగినప్పుడు మనం చాలా ఆనందంగా బ్రతకగలం అని చెప్పేసి చాలా బాగా అర్థంగా చాలా లోతుగా చెప్పారమ్మా ఈరోజు. చాలా బాగుందమ్మా. సంతోషం తల్లి, ధన్యవాదాలు. ఓకే, సంతోషం అండి, మీరు అర్థం చేసుకున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారా? హలో లక్ష్మి, ఇప్పుడు ఇందాక చెప్తున్నారు కదా మీరు, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కృష్ణమూర్తి గారు చెప్తున్నారు సత్యాన్ని గ్రహించండి, ఇవన్నీ పూజలు, ఈ తాలూకా పుస్తకాలు, నాలెడ్జ్ అంతా వదిలిండి అంటే దానిలో ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం సంతోషంగా హాయిగా కంఫర్టబుల్ గా మనసు చేసుకోవడానికే మనం ప్రయత్నిస్తూ ఉండాలి అని ఇవాళ చదివిన విషయంలో థాట్ గురించి చెప్పారు. థాట్ బిలాంగ్స్ టు టైం. కాబట్టి ఆ థాట్ అన్న దాంతో మనము సత్యాన్ని గ్రహించలేము. టైమ్లెస్నెస్ గురించి ఏదంటుందో దాన్ని చూడలేము అన్నారు. అంటే ఇది మనం ఇంతకు మునుపు నేర్చుకున్నటువంటి దీనికే సత్యమే కదా. మనస్సుతో మనం ఏవి పట్టుకోలేము, టైమ్లెస్నెస్ గురించి ఏమి పట్టుకోలేము. మనసు కావలి వెళ్ళాలి అని ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం కదా. అదే విషయాన్ని కృష్ణమూర్తి గారు కూడా మరొక భాషలో చెప్పారు. రెండు ఒకటే అని అనిపించింది. అంటే రెండు ఒకటే, కానీ దానికి త్యాగం చేయి, అత్యాగం చేయి, అలాగా ఈ ఇక్కడ గురి ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అది చేయడానికి ఆలోచన వదిలేయి అనే దానికి ఎవరు అవసరం లేదు అని చూపించారు. ఆ తర్వాత నిత్య జీవితంలో మనం జీవిస్తున్న టైంలోనే ఆ స్థితికి వెళ్ళడానికి చూపిస్తున్నారు. అక్కడ తేడా ఏంటంటే వాళ్ళు ఎన్నో నిష్టలు, నియమాలు, ఏవో మానసులాగా వేరే దుస్తులు, ఆశ్రమాలు ఇవన్నీ అవసరమే లేదు. నిత్య జీవితంలో ఉంచి అటువంటిది సత్యం గమనించడానికి ఇవన్నీ అవసరమా అన్న పాయింట్ కూడా చూపించారు. అది తర్వాత మోక్షం అంటే ఏదో పొందియాలి, అచీవ్ చేయాలి అనే డిజైర్ ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అది కూడా ఉండకుండా ఉండాలి. అప్పుడే మనకు మైండ్ ఫ్రీ అవుతుంది అని అంటే లోతుగా ఆలోచిస్తే మనం ఇంతకు మునుపు నేర్చుకున్న బ్రహ్మసూత్ర ఏదో సత్యాలు వాటిలోని కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో సామ్యం ఉన్నది అనిపించింది. అంటే ఇంతకు ముందు చెప్పింది నిత్య జీవితంలో సామాన్యంగా జీవిస్తూ నువ్వు లోపలికి వెళ్ళి ఇంత ఈజీ టెక్నిక్ లో చెప్పలే. ఈయన ఏం చేస్తారంటే నిత్య జీవితంలో నీ కోపంలోంచి నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, అటువంటివన్నీ చూపిస్తున్నారు. అంటే నిత్య జీవిత విషయాలు మామూలుగా జీవిస్తూనే మీరు ఆ లోడ్ అంతా లేకుండా చూడొచ్చు. మనం ఏ పుస్తకం అవసరం లేకుండా ఏం జరుగుతుందంటే మనం ఇది కంపేర్ చేస్తాం అని అది అయితే కానీ కంపారింగ్ లో మాత్రం కూర్చోకూడదు. ఎందుకంటే అక్కడే ఉండిపోతాం మనం.
ఆ ఎంటీయింగ్ అనే దానికి అది అక్కడ అలా చెప్పలేదు. కాన్షియస్నెస్ ఎంపీ చేసుకో అనే పాయింట్ మీద, అంటే హార్ట్ తోటి ఇక్కడ ఈ మొదటంతా చాలా ప్రక్రియలు చేస్తున్నారు కదా, అవన్నిటికీ కాకుండా ఎక్కడ ఏ రకంగా ఎలా జీవిస్తున్నా ఎటువంటి వాడికైనా ఇది సంభవం అన్నట్టు చెప్తున్నారు. దానికి ఎవరో మనకి చెప్పక్కర్లేదు, రియాలిటీ చూడడానికి మనమే చూసుకోగలం. ఎంపీ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఆ మాంగ్స్ చెప్పినట్టుగా, మా చెప్పినట్టుగా అవన్నీ పట్టుకుంటున్నారు. ఆ జ్ఞానం అంతా లోపల ఎంపీ చేసుకోవట్లేదు, చెప్పలేదు కదా, జ్ఞానం కూడా ఎంపీ అవ్వాలి. అవును, అదే అలా చెప్పాలి. అంటే కోపాన్ని జయించని చెప్పారు, ఎలా జయించాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు. అది అవును, అంటే మనస్సు కావలి వెళ్ళు అంటున్నాం కానీ అది ఏమిటో ఎలాగా అన్నది ఇక్కడ మనకు తెలుస్తున్నది, క్లియర్గా చూస్తున్నారు. అది ఎక్కడో పైన చెప్తారు, మొదటి నుంచి అలా చెప్పారు. మొదటంతా కూడా వేరుగా ఇలా ఉండు, ఇలా చెయ్యి, నెక్క తీసుకోవాలి, జత అవసరం, అలాంటివన్నిటికీ లోడ్ అయిపోతున్నాం మనం. ఇంకా మధ్యలో కొంతమంది ఈ పూజలకి, ఈ ప్రతికి ఇవి కూడా పెడతారు. ఆ జ్ఞానాలు అదంతటి అసలు అవసరమే లేదు. చాలా లోతైనటువంటి ఇది విషయం, మాత్రం ప్రతి నిమిషం ఆలోచించవలసినంత బాగా చెప్తున్నారు. ఇదేంటి అందరికీ కూడా కొంచెం గ్రహిస్తే ఉపకారం అవుతుందని నేను చదువుదామని అన్నాను. అది ఒకవేళ నచ్చలేదు మానేద్దాం అనేది. ఎందుకంటే నేను ఎలాగా సాటర్డే ప్రాక్టీస్ చేసి కృష్ణమూర్తిగా ఫిలాసఫీతో పాటు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. కానీ మీకు కూడా తెలిస్తే మంచిది అనే భావంతో చదువుదాం అని కానీ ఎవరో రోజులు ఇచ్చారు, గ్రూప్ స్టూడెంట్స్ ఎవరో గ్రూప్లో చదివాళ్ళు, అది సరే అని చదవడానికి కాదు. అంటే లైఫ్కి ఉపయోగపడుతుంది, జీవితానికి ఉపయోగపడే విషయాలు. అంటే మనం ఎంతకాలం ఏదో పట్టుకుని వెళ్లాడుతున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియట్లేదు. అది సాధనని, మతమని, అదే మనం సత్య తపనని, సత్య సాధనని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది చదివాక అది ఏమి కాదని అర్థమవుతుంది. టైం పాస్ యాక్టివిటీ సార్, అంతేనా? అవును అవును, నిజమే నిజం. ఇంకా నమస్తే అమ్మా. ఈరోజు అంటే స్టార్టింగ్ లోనే మీరు ఒక 10 నిమిషాలు అంటే కృష్ణమూర్తి తత్వం మీకు అర్థం అవుతుందా లేదా, మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే మీరు ఒకవేళ ఇక్కడ అడగడానికి మీకు ఏమైనా భయం అనిపిస్తే, ఇంకేమైనా ఇది అనిపిస్తే మీరు పర్సనల్ గానే మాట్లాడండి. అంటే ఇదంతా నాకేమనిపిస్తుందంటే ఒక మాతృ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తున్నానమ్మా నేను. ఎందుకంటే ఒక తల్లి ఏం చేస్తుందంటే పిల్లవాడికి వాడు తిన్నా సరే కొసరి అనేక రకాలుగా వాడి యొక్క ఆరోగ్యం గురించి తల్లి ఎలా అయితే మదన పడుతుందో అలాంటి యొక్క మాతృ హృదయం అమ్మ. అంటే ఎంత పెద్ద కఠినమైనటువంటి గ్రంథమైనా, ఎంత పెద్ద శాస్త్రమైనా చెప్పే వాడిని బట్టే ఉంటుంది. అంతే, ఎంత పెద్ద వైద్య గ్రంథమైన వైద్యుడితో సమానం కాదమ్మా. అలాగే ఇలాంటి క్లిష్టమైనటువంటి కృష్ణమూర్తి తత్వాన్ని అంటే మా అందరి దగ్గరికి, మా స్థాయికి దిగి మీరు దీన్ని చెప్పడం నిజంగా అది గొప్ప యోగ్యతమ్మ మాకు. ఎందుకంటే ఇంతవరకు బ్రహ్మజ్ఞానం గురించి చాలా గ్రంథాలు మనం చర్చించుకున్నాం,
కానీ బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలి, ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది మనకి కృష్ణమూర్తి తత్వంలోనే క్లియర్ గా కనిపిస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి నేను ఎవరు తెలుసుకోండి, నేను ఏమిటి, ఎలా తెలుసుకుంటాను, దాని అందుకే నేను కాని నేను గురించి మనం చాలా సార్లు మీరు డిస్కస్ చేశారు. అంటే మీకు ఇంతకుముందు కూడా నేను అన్నానమ్మా, ఇదంతా ఏంటంటే ఒక షార్ట్ కట్ అనమాట, ఒక షార్ట్ కట్ వే. అంటే దీన్ని ప్రతి ఒక్కరు, అందుకే సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ అంటాడు ఆయన. అంటే స్వీయ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఇది ఇనీషియల్, అంతే తప్ప ఇది లాస్ట్ లో. అది కూడా ఏంటంటే మనకేమంటే చనిపోయిన తర్వాత ఏదో మోక్షం, చనిపోయిన తర్వాత నువ్వు మోక్షం ఉంటుంది, నువ్వు పోతుంది, ఏం చూస్తున్నావు అంటే మోక్షం అనేది ఎప్పుడో నువ్వు పొందవనేది, ఎప్పుడో నువ్వు చచ్చిపోయిన తర్వాత కాదు. అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా కృష్ణమూర్తి అంటే అంతే తప్ప నువ్వు గురువు చెప్పారు, అది చెప్పారు, ఇది సెకండరీ జ్ఞానం కాదు, నీ అంతర్మదనం. అంటే నీలోనే ఉన్నాడు ఆయన. ఈ సమస్త సృష్టి కూడా నీలో ఉంది. సృష్టి అంతే ఏమైతే ఉందో సమస్తం అదంతా నీలో ఉంది. అలా ఎందుకంటే ఋషులు అలా దర్శించారు కాబట్టి అలాంటి గొప్ప ఋషి సంతతి నుంచి నువ్వు వచ్చావు కాబట్టి అలాంటి గొప్ప జ్ఞానం నీలో ఉంది. అంతే తప్ప వాడేదో చెప్పాడు వీడేదో చెప్పాడు కాకుండా నీ లోపల ఏంటుందో చూడు. ఆ కంటెంట్ అంతా నువ్వు ఖాళీ చేసేసుకుంటే అందులో నుంచి నీకు అనంతమైనటువంటి జ్ఞానం వస్తుంది, ప్రేమ వస్తుంది, అన్నీ వస్తుంది. అలాగే కృష్ణమూర్తిగా చెప్పినటువంటి బాగా నాకు నచ్చింది ఏంటంటే ఇంద్రియాలు జయించమని చెప్తారమ్మా. ఇంద్రియాలు జయించడం అనేది అసంభవం, ఎందుకంటే చాలా కష్టం. జితేంద్రియులైనటువంటి మహర్షులు కూడా దాన్ని జయించలేకపోయి ఈరోజు ఎందరో మంది స్వామీజీలు, ఎందరో మంది వీళ్ళు జైలుకి పాలైపోయారు. ఎందుకంటే అందుకే కృష్ణమూర్తి ఏమంటారంటే దాని ఇప్పుడు ఒక కోపం ఉంది, లేదా ఇంకోటి ఉంది, వితౌట్ థాట్ అంటే ఆలోచన లేకుండా దాన్ని చూడమంటున్నారు. అలా ఎప్పుడైతే మనం చూసామో దాన్ని ప్రశ్నించేటువంటి స్వభావం మనకు వస్తుంది. అప్పుడు అది ఏంటవుతుందంటే ఇంద్రియాలు ఏంటైపోతుందంటే మనకి మామూలుగానే ఉంటాయి. అప్పుడు ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడతాయి. అంటే ఒక డిఫరెంట్ వేలో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంతే. ఎందుకంటే మీరు అన్నట్టు ఎందుకంటే ఇది తప్పు అనుకోండి, ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. ఎందుకంటే చాలా మంది సత్యం చెప్పేవాడిని చంపేసి పడేశారు వీళ్ళు. అలా అక్కడ కృష్ణమూర్తి, ఎందుకంటే కృష్ణమూర్తి ఏంటంటే ఆయన ఏది సిద్ధాంతంగా చెప్పలేదు. ఆలోచించండి మీరు, ఇది రైటా రాంగ్ అంటే మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నామో అవన్నీ. ఇప్పుడు ఏదో మనం అడవులకు పారిపోయినా అక్కడ ఏంటో ఆలోచనలు ఉంటుంది. అందుకే మనకి వేమన శతకం లేదంటాడు అంటే తలల బోడెలైన తలపల బోడెలని, తలలు గుండులు చేయించేసుకుంటే నీ ఆలోచన మారుతుందా? లేదు. కాబట్టి ఆలోచన ఏం చేసిన ఎక్కడికి వెళ్ళినా ఆలోచన వదలదు. అంటే ఫ్రీడమ్ అంటే ఎక్కడి నుంచి, నీ ఆలోచన నుంచి. మీరు చాలాసార్లు చెప్పారమ్మా, ఎందుకంటే నీ ఆలోచన నువ్వు దూరం కావాలి, అంతే తప్ప నువ్వు ఎక్కడికో అడవులకి వెళ్ళిపోతే నీకు శాంతి ఉండదు. నువ్వు అడవులకి వెళ్ళిపోయినా ఇంట్లో ఉన్న ఎప్పుడైతే నీ ఆలోచన నుంచి నువ్వు ఫ్రీ అయ్యావో, అప్పుడే నువ్వు స్వేచ్ఛ పొందావో, అప్పుడే నువ్వు నిజమైనటువంటి ఆనందాన్ని కానీ సంతోషంగాని కానీ పొందగలవు. ఎందుకంటే పూజలు, వ్రతాలు, నోములు, ఇన్ని యజ్ఞాలు చేసినా సరే నీలో ప్రేమ, దయ, కరుణ లేకపోతే ఇవన్నీ ఎందుకు? మీరు అన్నట్టు ఏ మార్పు లేకపోతే ఇవన్నీ చేసేందుకు? కాబట్టి అలాంటి గొప్ప మార్పు ఏంటంటే సూక్ష్మంలో మోక్షమమ్మ. అంటే ఇలాంటి కృష్ణమూర్తి గారి తత్వాన్ని నిజంగా మాకందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిభాషలు. అలాగే ఇప్పుడు థాట్, ఈ ఆలోచన ఏం చేస్తుందంటే మనిషిని నిర్వీర్యం చేసుకెళ్ళిపోతుంది, వాళ్ళని తప్పుతో పట్టించేస్తుంది. కాబట్టి ఆ థాట్ ఎంత పరిమితమైందో చూపిస్తున్నారమ్మ మనకి. కాబట్టి కృష్ణమూర్తి గారి తత్వం ఏంటంటే యథార్థంగా, సత్యంగా, అంటే సత్యాన్ని దర్శించడానికి, యథార్థత్వాన్ని తెలుసుకోవడానికి, మనం ఏంటో మనం తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందమ్మా. అంటే ఇలాంటి మనం ఈ గ్రంథం మీరు మాకు చెప్పడం వల్ల ఇంతవరకు మాలో ఏదైతే అజ్ఞానం ఉంది, ఇప్పుడు నేను ఎన్నో గ్రంథాలు చదివాను, ఏదో ఒక అహం నాకేదో ఉండొచ్చు. అహం ఏం చేశారు, మీరు ఆజ్ఞ తీసి పడేశారనమాట. ఇన్ని గ్రంథాలు చదివి ఏం చేస్తాం? కాబట్టి ఇలాంటి ఏ అహంకారమైనటువంటి వృత్తి, అహంకారాలు, మమకారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఏం చేశారంటే మీరు ఇలాంటి తత్వం ద్వారా మమ్మల్ని ఉన్నటువంటివన్నీ తీసేసి ఎన్నో జన్మల్లో మేము ఏంటైతే తప్పు చేస్తున్నాం అన్నీ చూపించారమ్మా. చాలా సంతోషం. అంటే ఇలాంటి డిస్కషన్ వల్ల అంటే ముఖ్యంగా నేను మరలా చెప్పింది ఏంటంటే యాక్చువల్గా మేము కృష్ణమూర్తి పుస్తకాలు చదివిన మాకు ఏం అర్థం కాదమ్మా. అంటే దీన్ని 1-10 సార్లు అన్ని కోణాల్లోంచి మీరు, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి తాడు కాదు పాము అని తెలిసిందో ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా నీకు ఇది వస్తుంది. ఎన్నో మన గ్రంథాలు చదవని అవసరం లేదమ్మా. ఎప్పుడైతే తాడు కాదు పాము అని నీకు తెలిసిందో ఇంక వెంటనే వచ్చినట్టు నీకు జ్ఞానం. కాబట్టి ఇలాంటి గొప్ప జ్ఞానం మాకు అందిస్తున్నారమ్మా. నిజంగా అది ఇంకా మేము లోతుగా పరిశీలించి తీవ్ర తపన మదనం చెందితే ఇంకా మీరు చెప్పిన దానికి మేము
ఇంకా మేము కనెక్ట్ అవుతామమ్మా. ఇప్పటి వరకు చాలా బాగా అర్థం చేసుకుంటున్నాం, చాలా సంతోషం. ఇది చేసుకోవటం వల్ల మేము అన్నిట్లో కష్టాలలో సుఖాలలో ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతున్నామమ్మా. చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి గొప్ప జ్ఞానం అందించిన మీకు సతకోట నమస్కారం అమ్మా. గురువం తత్సత్. నమస్కారం, బాగా చెప్పారు. అనుభవంతో చెప్తున్నారు అంటే అవన్నీ పట్టుకున్నప్పుడు దొరకలేదు. అవును, అవునమ్మా. ఆయన దగ్గరికి ఎందరో స్వామీజీలు కూడా వచ్చారు. అలా మాకు ఏది 2 ఏళ్ళు వదిలేసి సాధన చేస్తున్నాం, మాకేమి అని ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం. ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఇవాళ అంటే రోజు అన్ని విషయాలు కూడా చాలా బాగా అర్థమవుతున్నాయండి. అంటే ఈ కృష్ణమూర్తి గారు చెప్పిన విషయాలన్నీ కూడా అందరికీ ఉపయోగపడే విషయాలేనండి. అందరూ కూడా ఈ భయంలోని ఆందోళనలోని ఎన్నో రకాలైన సంఘర్షణలతోటి ఉండిపోయి ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని అనేటువంటిది చూపిస్తున్నారండి ఆయన. ఎలా సంఘర్షణ నుంచి బయటికి రావాలి, ఎలా ఆలోచనలు అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి ఎలా ప్రశాంతంగా ఉండాలి మీరు అన్న విషయాన్ని ఆయన చాలా క్లియర్ కట్ గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారండి. అన్నిటికీ కారణం ఆలోచనలు విపరీతం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆలోచనలు, గత జ్ఞాపకాలతో బతుకుతూ ఉండడం, తర్వాత ఏమవుతుంది, ఇవే రకమైనటువంటి ఆలోచనలతో ఉండడం వల్ల మైండ్ అంతా కూడా చాలా కురుక్షేత్ర యుద్ధంలాగా జరుగుతుందండి. అలా కాకుండా అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటేనే ఆ ప్రశాంతత అనేటువంటిది ఉంటుందనే విషయం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాముని ఎప్పుడైతే తాడుని పట్టుకుని పాము ఎప్పుడైతే మనం అమ్మో పాము అని చెప్పేసి భయపడి తర్వాత పాము కాదు తాడు అని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే గబుక్కుని అలా వదిలేస్తున్నామో అలా వదిలేండి రావాలండి. అది ఎగ్జాంపుల్ మట్టుకి ఎప్పటికీ మర్చిపోయినటువంటి ఎగ్జాంపుల్ అండి. చాలా ఎంతమంది అమ్మాయి పావనికి భయపడ్డాను రా బాబు అని చెప్పేసి ఎప్పుడైతే దాన్ని వదిలేసారో అలా రావాలండి. ప్రతి విషయాన్ని కూడా అలా ఎప్పుడైతే వదిలేసుకుంటామో అప్పుడు మట్టికి ఎంతో ప్రశాంతంగా ఉండగలిగిన విషయం చాలా బాగా అర్థమవుతుందండి. రోజుకి కూడా వింటుంటే ఇలా దీనిలోంచి బయటికి రావాలి, ఇలా విషయాన్ని విన్నంత మాత్రాన్ని మనం వదిలేయడం కాకుండా దాన్ని పట్టుకోవాలి. అలా ఎప్పటికైనా అలాగే ఉండాలి. ఇప్పటికప్పుడు కంటెంట్ అంతా కూడా తీసేసుకుంటేనే అందరం కూడా ప్రశాంతంగా ఉండగలం. ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా ఎవరంతటి వాళ్ళు తెలుసుకోవాలనే విషయాన్ని బాగా అర్థమైందండి. ఇంత బాగా మీరు రోజు కూడా ఇది ఎవరికి ఏంటి ఉపయోగకరం కాదనేసి అనుకోవడానికి అసలు థాటే కాదండి. అసలు ఎంత ఉపయోగపడుతుందా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి విషయాన్ని మీరు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అండి. నమస్తే అండి. చాలా బాగా అర్థమవుతుందండి. థ్యాంక్స్ అండి, సంతోషం. ఇంకెవరైనా బాగా మాట్లాడారు, ఇంకెవరైనా మాట్లాడతారా? ఇప్పుడు మీరు చెప్పిన మాటల్ని బట్టే నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. మీరు కానీ అర్థం అవ్వలేదు, మీరు మాట్లాడడం చాలా అవసరం. మాట్లాడితే తెలుస్తుంది, ఓహో వీళ్ళకి ఇంతవరకు అర్థమైంది. అదేమో మీరు జీవితంలో ఏ విధంగా అప్లై అవుతుంది చూపిస్తున్నారు అంటే అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళకి అర్థం అవుతుంది. అందుకే మీకు చెప్పడం అవసరం, అది అవసరం. అందరికీ ఇంకా ఎక్కడెక్కడ అర్థం కాలేదో వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఆ ఇంటరాక్షన్ ఒక ఆనందకరమైన విషయం. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్కారం అండి. నమస్తే. ఇది ప్రతి క్షణం కూడా మాకు చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. ప్రతి మాట ప్రతి పదం కూడా అనుక్షణం పునర్విమర్శ చేసుకుంటూ ఆలోచించేస్తూ అర్థమైనా తీసుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా విని శ్రద్ధగా ఉండడం ఉంటూ ఎంత ఆనందం ఉంటుందో, ఒక్కవేళ ఎప్పుడైనా పొరపాటున పదం మర్చిపోయినా అది వినకపోయినా మళ్ళీ విని మళ్ళీ అనుసంధానం చేసుకుంటేనే బాగుంటుంది. అందుకని చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఒక కోణం అనే కాదు, చాలా కోణాల్లో ఉపయోగకరంగా ఉంటుంది.
సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా, నమస్కారం అండి. నేను అనురాధ అండి. చాలా బాగా అవగాహన అవుతుందమ్మా, చాలా బాగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మన నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలే చెప్తున్నారమ్మా. నిత్య జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రం ఇది ఒక దాన్ని ఏమంటారమ్మా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇది ఒక ఆయుధం అనొచ్చో ఏమో నాకు తెలియదు, కానీ చాలా బాగుందమ్మా మీరు చెప్పేది వింటుంటే. ఆచరణలో పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తానమ్మా నేను. ఎందుకంటే ఆచరణలో పెట్టడం కొంచెం కష్టసాధ్యము. వింటూ వింటూ ఉంటే ఆచరణలో కూడా పెట్టొచ్చు అనేది తెలుస్తుందమ్మా. క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు, ఇవి నా భావాలు మాత్రమే. ఇందులో ఆచరణలో పెట్టడానికి చూడడం అంటున్నారు, అంతే కదండి. ఏంటి ఆచరణ? అవునండి. ఇప్పుడు ఆచరణలోకి అంటే ఏది కంటిన్యూస్ టెన్స్ లేదు అందులో. సత్యాన్ని అవగాహన చూడడం అంటే ఎలాగ అనేది మీ ఆలోచించకుండా అవగాహన అయితే అవుతుందమ్మా. కోరిక అక్కడ తీస్తారు, అసలు చూడలేదు అని చూపిస్తారు. ఇక్కడ ప్రశ్న ఏమీ లేదు. ఆ తాడు అనే లైన్లో అయితే ట్రైనింగ్ లేదు, ఇలాగా ట్రైనింగ్ ఇస్తుంది. కాదు తాడు అని తీసుకోవడానికి సాధన అక్కర్లే, క్షణంలో జరుగుతుంది. అలాగే ఇది. అవును. ఓకే, సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే అండి.